నమస్తే, వెల్కమ్ టు గ్లాస్ ఆఫ్ లైఫ్ బై లలిత. నేను ఈరోజు స్వయోజ్య హోమ్ ఫర్ ద ఉమెన్ ఇన్ నీడ్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్కి వచ్చానండి. ఇక్కడ కొంతమంది ఒక 25-30 మెంబర్స్ దాకా లేడీస్ ఉమెన్ ఉన్నారు. వాళ్ళకి నాకు తెలిసిన వంటలు, ట్రెడిషనల్ వంటలు చెప్పడం కోసం ఇక్కడికి వచ్చానమాట. వెజిటేరియన్ వంటలు, కొన్ని పాతకాల వంటలు ఉంటాయి కదా, పులుసు ఆవబెట్టి చేసే కూరలు, ఇలాంటివి వాళ్ళకి నేర్పించడం కోసమని నేను ఇక్కడికి వచ్చానమాట. నేను ఏమేమి చేస్తానో ఒక అన్ని చూడండి, చక్కగా మీరు కూడా నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి. ఇవాళ చేసే ఐటమ్స్కి సరిపడే కూరలన్నీ తెచ్చాం. 4 ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు కొంచెం గెస్ట్ చేసి ఉంటారు. ఏమేం చేస్తానో చూపిస్తాను, చూడండి. నీట్గా రావాలి, తరిగే వాళ్ళని కూడా చూపించుకోండి. సో అందుకని ఎప్పుడు కూడా కొంచెం ముక్కలు తరిగేసుకున్నాం అనుకోండి, ముక్కలు తరిగేసుకుంటే మనకి ఎంత కారం పడుతుంది, ఇంత కారం అక్కడ ముక్కలు ఇంత కారం వేద్దామా, అది ముక్కలు తినే ఉన్నాయి. సో ముక్కల్లో ఉన్నాయి, అందులో సగం కారం అంటే ఉప్పు కారం నింపడే దీని అయిపోతుంది. అది గుర్తున్నారు, ఉప్పు కారం ఆవపొడి, ఈ 3 కలిపితే ముక్కలు ఉన్నాయి. అంత అయితే అది కూడా ఎక్కువ ఎక్కువైపోతుంది. దానికన్నా ముక్క తీసుకుంటే ముక్కలు పడి రావాలి కదా, అందుకని ముక్కలు కలుపుకొని ముక్కలు చూసుకున్నా మీరు కారం పొడి పద్ధతిగా. ఇంకొకటి ఏంటంటే చేసేటప్పుడు దోసకాయ ఊరగాయ అందరూ చదివి నేను చేసే కొత్త టెక్నిక్ ఏంటంటే, ముక్కలు తరిగిన తర్వాత దోసకాయలో ఎక్కువ పులుపు ఉండదు. అందుకే ఏం చేయాలంటే దోసకాయకి మామిడికాయకున్నంత పులుపు ఉండదు. అందుకని కట్ చేసిన తర్వాత ముందు ముక్కల మీద ఒక నిమ్మకాయ రసం వేయాలి. నిమ్మకాయ రసం ఒకటి వేయాలి. వాళ్ళ నిమ్మకాయ రసం లేదు, నిమ్మ ఉంటుంది కదా, చిట్లకి వేసి పెడతారు, చాలా తక్కువ రేటు. అది ఒక 50 రూపాయలు పెట్టి ఎంత వస్తుంది. అది ప్రతి వాళ్ళు కూడా మీరు తెప్పించి ఇంట్లో పెట్టుకోండి. నిమ్మ చిట్లకి వేసి కొన్ని వంటల్లో పులుసు చాలా తినుకోండి, ఆఖరి ఇంట్లో చేసి పెట్టారంటే ఇంకొక ఉంటుంది, బాగుంటుంది. అసలు ప్రిజర్వేటివ్ ఆవకాయలు వేస్తే ప్రిజర్వేటివ్, మీరు పికిల్స్ ఎవరైనా చెప్పుకుంటారు కదా, వాటిలో ప్రిజర్వేటివ్ అనమాట నిమ్మ పండి. అందుకని ఆ రకంగా మీరు ఊరగాయ చేసినప్పుడు దాంట్లో నిమ్మప్పు కానీ నిమ్మకాయ కానీ వేయాలి. ఆకుకూర ఎప్పుడు కూడా 2 సార్లు కడిగి తీసిన తర్వాతనే కట్ చేయాలి. వాడు రాసుకోండి, మర్చిపోవద్దు. అర్థమైందా? అంతేగాని మీరు కట్ చేసేసిన తర్వాత కడిగేస్తే అందులో విటమిన్స్ అన్ని పోతాయి. గట్టిగా రెండు గడుతూ సమానం అవుతుంది. పచ్చిగడ్డలో కూడా విటమిన్స్ ఉన్నాయి, 2 గడ్డలు ఏమి లేవు. అది 2 గడుతూ సమానం అవుతుంది. తర్వాత అయిందా? రండి చూపిస్తుంది. దోసకాయ దొరుకుతారు కూడా అందరూ కప్పుతారు. పళ్ళలో ఆవాలు వేసుకుంది, వేయించవది ఏం అక్కర్లేదు, యాజ్ తీసిన పచ్చి ఆవాలు. ఒక కప్పు గ్లాసు మనం దేంతో తీసుకున్నప్పుడు ఆ ముక్కలు పీల్చాలి. మరీ పిండి ఎక్కువ అది మిక్సీలో పడి ఆకుకూర 2 సార్లు కడిగా కాడలు సన్నగా కట్ చేయాలి. చక్కగా మన శనగబద్దలు వచ్చేలా కట్ చేయాలి. పెద్ద ముక్కలు చేయాలి. ముందు కాడలు కట్ చేసి తర్వాత కట్ చేసేది సమయం. ఆవాలు ఎప్పుడు కూడా తెచ్చిన తర్వాత మార్కెట్ నుంచి తెచ్చిన వాళ్ళు డబ్బాలో పోసి పెట్టారు అనుకోండి, ఒక రోజు 5 ఎండలో పెట్టండి. ఆవాలు ఎప్పుడు వేయించినప్పుడు లోపల చిట్టి పేలాలి. అంతేగాని మీరు వేసిన తర్వాత నిమ్మకి అలా మబ్బుగా పడుకున్నట్టున్నాయి అనుకోండి, ఆ పోపు నుంచి పోపు ఎప్పుడు లాస్ట్లో పెట్టాలి. చాలా మంది వంట ఎలా చేస్తారు, బాండీలో ఆయిల్ వేసి పోపు పెట్టేసి కూర ముఖంలో వేసి ఉల్లిపాయ డబ్బాలు వేస్తారు, అయితే కూర తిప్పేస్తారు. అలా చేసిన కూరకి కూరంతా చేసిన తర్వాత చక్కగా లాస్ట్లో పైన ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఏమైతే పోపు పైన వేసిందంటే చాలా తేడా. పోపు లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా మంది అశ్రద్ధగా ఏంటంటే ఊరు కూడా అన్ని పడేయడం, దాంట్లో ముక్కలు వేసడం మొదలు పెట్టడం అయిపోయి ఆ కూర రుచి వేయడం ఇలా చేసిందని తేడా. సో ఫస్ట్ ఆవాలు మిక్సీలో తీసిచ్చేయడమా, ఆవకాయ కలిపి పక్కన పెట్టండి. సో 1 గ్లాస్ అది, దాంట్లో 1 గ్లాస్ కారం, గ్లాస్లో సగం ఉప్పు వేస్తాం. ఉప్పు కలిపిన తర్వాత 1 గంట 2 గంటలు ఊరిగా చూసుకోవాలి. ఒక ఉప్పు తక్కువ అనిపించింది కొంచెం వేయండి. ప్లస్ దోసకాయలో ప్రాబ్లం ఏంటంటే దానికి విపరీతంగా నిమ్మరసం పిండాలన్నా ఫస్ట్ నిమ్మరసం పిండేయండి. ఉప్పు దోసకాయ ముక్క చాలా ఎక్కువ పీల్ చేసుకోండి, అది కూడా పిండేయండి. ఒక కాయ వేసుకుంటారు బాగా చూసి. ఇప్పుడు పసుపు ఉందా కొంచెం, ముందు ఏం చేయాలంటే
ఉప్పు సారీ నిమ్మరసం పసుపు వేసి కలిపేసి పెట్టాలి. కొంచెం ఇంగు తినేవాడు అనుకోండి, అవతల వాళ్ళకి ఇంగు ఇష్టం అనుకోండి, అడేసావమ్మా ఇంగు ఎప్పుడు కూడా తడి చేతులు పెట్టకూడదు, అర్థమైందా అమ్మా? తడి చేతులు ఆవకాయలో అట్లా పెట్టకూడదు. ఆవాలు ఆడేటప్పుడు ఇంకొక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి ఏదమ్మా, కొంచెం పసుపు ఇందులోను ఆవు ఆడేటప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఆడాలి. ఆడితే మంచి ఘాటు వస్తుంది, చేదు రాదు. లేకపోతే ఆవా కొంచెం సేపు ఆడి పెట్టామనుకోండి చేదు వచ్చేస్తుంది. ఆవు నేను ఇంకా కొంచెం ఉప్పు ఏమో ఎంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఆడితే చూడండి అప్పుడు ఎంత పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఆడిపిండి సమోసా పచ్చగా మిసమిసి ఆడుకుంటూ ఆవకాయ కలర్ మంచి కలర్తో అది ఆడమా ఇలా పెట్టి అది ఆడొచ్చిన తర్వాత ఒక చిన్న బౌల్ ఏదో తీసుకోండి. చూడండి ఇందాకటికి ఇప్పుడు పొడిలో చూసారా ఎల్లో కలర్ వస్తుంది పసుపు వేస్తే, ప్లస్ ఘాటు కూడా మంచి ఘాటు వస్తుంది. ఘాటు వాసన వస్తుందా? ఈ వాసనే ఆవకాయ రుచి. మీరు ఏదో ఇలా ఆడేసాం పడేసాం అంటే ఆవకాయ రుచిరాదు. ఇలా కొంచెం పసుపు ఉప్పు వేసి దాన్ని ఆడేస్తే ఇప్పుడు మంచి ఇంతకన్నా కొంచెం పెద్ద బౌల్ అమ్మా మనం అందులో కలపాలి. అంత కలిపి 3 కారం కలపడానికి సరిపోయాలి. చిన్న బౌల్ తినేనా పర్వాలేదు, ఇదిలో ఉంచుదాం. ఒకవేళ అవసరం అయితే వేద్దాం. కలిపాక చేసుకుని తెలిసిందా? అక్కడే ఉంది కదా. ఇప్పుడు దాంట్లోకి గ్లాస్ కారం కట్ చేసి జాగ్రత్త ఇందులో వేయండి. సిజర్స్ తీసుకోండి, తీసుకొని కట్ చేసి వేయండి. అందులో ఎప్పుడు కూడా ఇందులో వేసి కలుపుతామని అనుకోకండి, అప్పుడు యూనిఫామ్ గా కలవాలి. ఆ ఆవకి ఉప్పు కారం తగలాలి. తగిలిన తర్వాత కూడా దాన్ని ఇంట్లో వేయాలి. దాని నిండా వేయండి కారం. ఒక పక్కన ఇంకొక పక్కన వేయాలి. సాల్ట్ తీయండి. ఇప్పుడు ఇలా తీసుకుని దీన్ని ఏం చేయాలంటే చక్కగా ముందు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిసిపోయింది కదా 3 పొడి. ఇంగువ తినేలా ఉంటే జనరల్గా వాళ్ళు పెద్ద ఎక్కువ అంటే అబ్జెక్షన్ లేకపోతే ముక్కల మీద కొంచెం ఇంగు వేయండి. ముక్కల మీద ఇంగు వేసి కలిపేస్తామంటే ముక్కలకి మంచి వాసన వస్తుంది అన్నమాట. ఒక అర చెంచా కూడా పట్టదు చేసుకుని అలా వేసుకోవచ్చు. మ్యాంగోకి కూడా ఇంగు వేస్తే బాగుంటుంది. కలిపేది వచ్చి దాంట్లో నిమ్మరసం వేయక్కర్లేదు. ప్లస్ ఇంకొక విషయం, నిమ్మకాయ యాడ్ చేయాలని అడిగింది. నిమ్మకాయ వేస్తే ఏమవుతుందంటే ముక్క గట్టిగా అవుతుంది. లేకపోతే చేసిన ఒక రోజుకి ముక్క మెత్తగా అయిపోయింది. ఆ టేస్ట్ దోశ ఆవకాయ తింటే పట్టి కింద ముక్క పడాలి, అప్పుడే దాని టేస్ట్. పెళ్ళిళ్ళలో దోసకాయ మనం తింటాం, ఎందుకు కూడా అప్పటికప్పుడు వేస్తాడు ముక్క గట్టిగా ఉంటుంది. అన్నిసార్లు కాయ ఇప్పుడు ఇందులో కాయ గట్టిగా ఉందో కాయ మెత్తగా. నిమ్మరసం ఎప్పుడైతే దానికి తెలియదో కాయ గట్టిగా అవుతుంది అన్నమాట ముక్క. సో బాగుంటుంది దాని టేస్ట్. దానికి పులుపు వస్తుంది. కావాలంటే ఇందాక ముక్క ఇప్పుడు ముక్క నోట్ వేసి చూడ తెలుస్తుంది. లేకపోతే వంటలు వేస్తారు చూడండి, ఒక పులుపు వచ్చిందా లేదా చూడండి. వంట వేస్తాం చూడండి, పులుపు వచ్చి ముక్కకి గట్టిగా వచ్చి టేస్ట్ వస్తున్నాడు. ఇప్పుడు మీరు కారం ఇందులో వేసి కలిపేస్తుంది. చాలా లేదనుకోండి మన దగ్గర ఆవకాయ ఉంది, కారం ఉంది, ఉప్పు ఉంది, కలిపేసుకుంటాం. కలిపి కానీ తెలియదు మనం, ఎందుకంటే ముక్కలు చూడండి కలిపి కొంచెం గట్టిగా ఉండాలి. ఇంకా కొంచెం వేస్తే వేగచ్చు, వేస్తే కొంచెం ఆవకాయ కొంచెం వేసేనా కొంచెం ఎంత దాంట్లో అయితే ఒక అరగంట పావుగంట సేపు చూద్దాం ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో చూడండి. ఇదిగో చూసారా అమ్మ, మీరు కూడా చూసారా? అందరూ ఇలా గట్టిగా వచ్చింది. వెంటనే నూనె వేసేయకండి. నూనె వేస్తే బాగుంటుంది, కానీ కొంచెం సేపు ఉంటే అవుతుందంటే ఉప్పు తగిలి దోసకాయలకు నీరు వస్తుంది. ఆ నీరుతో ఉప్పు కారం ఇవన్నీ తడిచిపోతాయి. సో దాంట్లో ఆ పులుపు దాన్ని పట్టుకుంటుంది. ఒక్క 10 నిమిషాలు పావుగంట ఆగి అప్పుడు నూనె వేద్దాం. దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక అరగంట పోయాక చూద్దాం పక్కన. ఇప్పుడు ఆయిల్ పోయింది. ఇప్పుడు ఒక ఇంచుమించుగా మన గ్లాస్ తోటి కొలత అక్కర్లేదు, ఇంచుమించుగా పచ్చి ఆయిలే, వేడి చెక్కర్లేదు, పచ్చి ఆయిల్ పోయింది. జాగ్రత్తగా గ్లాస్ గరిటతో గుట్ట గరిట తీసుకుపోయి గ్లాస్ అంటే గ్లాస్ కొలత అక్కర్లేదు, ఇంచుమించుగా ఒక గ్లాస్ ఆయిల్ పడుతుంది. కొంచెం నూనె ఎప్పుడు ఎక్కువ పడుతుంది. ఊరగాయకి వచ్చేదాకా ప్లస్ అయిపోయిన తర్వాత ఊరగాయ ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలలో పెట్టాలి. పెట్టి పైన నూనె ఉండేలాగా అట్లీస్ట్ ఒక ½ ఇంచ్ నూనె ఉండేలాగా ఉండాలి. ఉంటే అది నెల రాదు కాదు, సంవత్సరం ఉన్నా పాడు. ఎవరైనా దోసగా ఇక్కడ తెలంగాణలో మెదక్ సైడ్ అక్కడ ఉప్పు కాయలు చేసి నిలవ పచ్చడి పెడతారు. ఇలాగే ప్రాసెస్ సార్, కానీ వాళ్ళు నూనె కాచిపోస్తారు, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేస్తారు, సంవత్సరం అంటే పల్లి నూనె వేస్తారు. వాళ్ళు పల్లి నూనె కాచి చేసి చల్లారి పెట్టేయాలి.
కాచి చల్లారబెట్టాలి. పొద్దున చేస్తాం, మధ్యాహ్నం చేసుకోవాలి. పొద్దున్న కాచి చేసుకుని ఒక అరగంట కాచుకుని దాంట్లో ఆవాలు మెంతులు కూడా వేసేస్తారు. వేసేసి దాన్ని అలాగా చల్లారిస్తారు. ఆ చల్లారిపోయి ఇంకోటి కలుస్తారు, చాలా బాగుంది. అంటే కొంచెం చిన్న సైజు కాయలు వస్తాయి. మనకి హైదరాబాద్లో తక్కువ ఇంతగా నెలకి చిన్న చిన్న కాయలు వస్తాయి. గట్టిగా ఉంటుంది, పుల్లగా కూడా ఉంటుంది కాయ. అది పాడవలసింది ఎట్లా ఉంటుంది కాయ. సంవత్సరం కాలం ఇప్పుడు ఈ కాయ 2 రోజులు అయితే పట్టుకుంటుంది. ఆ కాయ అంటే ఒరిజినల్ కాయ అనమాట. గార్డెన్స్ అక్కడ తోటలో నేను మొదలు పెడితే ఆల్మోస్ట్ అయితే నేను ఇంకా ఉంటుంది. అది పక్కన పెట్టేది. సో దోసకాయ అయిపోయింది. కొంచెం ఆవరణ ఉంటుంది, మస్టర్డ్ ఆయిల్ కచ్చిగని తేలని అమ్ముకుంటాడు, అది కొంచెం వేస్తే ఇంకా ఘాటు వస్తుంది. మనకు అవతల కావాల్సిన అనుకోండి కొంచెం ఆవరణ కూడా వేయాలి. ఆవరణ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది.